పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఆయన కార్యాలయంలో మున్సిపల్ పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో రాబోయే పుష్కరాల పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ గోదావరి కాలుష్యాన్ని నియంత్రించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతుందని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులతో సమీక్ష నిర్వహించి అనేక సూచనలు చేశారని తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుష్కర పనులపై సమీక్ష నిర్వహిస్తారని, ప్రణాళికాబద్ధంగా పనులు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని తెలిపారు. ముఖ్యంగా రాబోయే వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మురుగునీరు సకాలంలో బయటకు వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, పుష్కరాల నాటికి పట్టణంలో చేపడుతున్న రహదారులు, కాలువలు, పారిశుద్ధ్య పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, నీటి మునిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. డ్రైనేజీ శుభ్రపరిచే పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, వర్షపు నీరు నిల్వ కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వాటర్ ఎప్పుడైతే నదిలో వాటర్ పడి వర్షం నుంచి వచ్చిన నీరంతా నిలబడిపోతుంది కనుక ఈ బ్యాక్లాగ్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. అంటే ఏం చేయాలంటే ఆ రోజుల్లో 89 lakhs ఓన్లీ 89 lakhsతో నల్లాచలం పంపింగ్ హౌస్ పెట్టారు. 85, 89